నమస్తే అండి. వెల్కమ్ టు ఎంబీ ప్రాప్ స్టోర్. ఈరోజు మనం ఒక 3 బీహెచ్‌కే ఫ్లాట్ గురించి డిస్కస్ చేయబోతున్నామండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి అయితే షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి యూజ్ అవ్వచ్చు. అండ్ ఇదొచ్చేసి మనకి 3 బీహెచ్‌కే 1675 ఎస్ఎఫ్టీస్‌లో అయితే మనకి అవైలబుల్‌గా ఉందండి. అండ్ ఇది మనకి ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేస్ అనమాట. ఫిఫ్త్ ఫ్లోర్‌లో మనకి ఈ ఫ్లాట్ అయితే అవైలబుల్‌గా ఉంది. అండ్ ఇందులో మనకి ఈస్ట్ ఫేసింగ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా 1660 ఎస్ఎఫ్టీస్‌లో అవైలబుల్‌గా ఉన్నాయన్నమాట. అండ్ ఇదొచ్చేసి మనకి ప్రగతి నగర్ అండి లొకేషన్. మనకి ప్రగతి నగర్‌లో ఎక్కడొస్తుందంటే గోదావరి కట్స్ అంటే ఐ మీన్ ఏమంటారు మనకి మోర్ సూపర్ మార్కెట్ దాటిన తర్వాతకి లైక్ ఎలిఫెంట్ స్టాచ్యూస్ దాటి కొంచెం ముందుకెళ్ళాలనమాట. సో, అక్కడనమాట. మంచి లొకేషన్. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ అండి. 100, 150 మీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. అండ్ హైవేకొచ్చేసి జేఎన్‌టీయూ దగ్గర నుంచి మనకి ఆహ్, 3 కిలోమీటర్స్ వరకైతే డిస్టెన్స్ అయితే ఉంటుందనమాట. అండ్ నియర్ బై మనకి చాలా నంబర్ ఆఫ్ సూపర్ మార్కెట్స్ గానీ, ఎవ్రీథింగ్ మనకి అవైలబుల్‌గా అయితే ఉన్నాయండి. జస్ట్ మనం బిల్డింగ్ దిగి ఒక 2 మినిట్స్ నడిస్తే మనకక్కడికి బస్ ఫెసిలిటీ, ఆటో ఫెసిలిటీ అండ్ క్యాబ్స్ ఎవ్రీథింగ్ మనకి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అన్నీ మనకి అవైలబుల్‌గా ఉంటాయి. అండ్ ఇదొచ్చేసి మనకి హెచ్ఎండీ అప్రూవల్స్‌తోనైతే కన్‌స్ట్రక్షన్ చేయడం అయితే జరిగిందండి. G+5 బ్రాండ్ న్యూ ఫ్లాట్స్ అనమాట. ఆహ్, పర్ ఫ్లోర్ వచ్చేసి 2 ఫ్లాట్స్ అనేది ఇందులో మనకి కన్‌స్ట్రక్షన్ చేశాము. అండ్ టోటల్‌గా మనకి 10 ఫ్లాట్స్ అనేది ఇందులో వస్తాయి. అండ్ ఇక్కడ నుంచి హైటెక్ సిటీ గచ్చిబౌలి కూడా మనకి చాలా నియర్ బై ఉంటాయండి. అరౌండ్ ఒక 20, 25 మినిట్స్ జర్నీ అనమాట. మనకి అరౌండ్ ఒక 9 కిలోమీటర్స్ 8-9 కిలోమీటర్స్ అనేది ఉంటుంది హైటెక్ సిటీ మనకి. చాలా దగ్గరనమాట. అండ్ మనకి దీంట్లో అయితే మంజీరా వాటర్ కనెక్షన్స్ కూడా ఉన్నాయండి. మంజీరా అండ్ బోర్ వాటర్ కూడా ఉంది. వాటర్ అయితే ఎటువంటి ఇష్యూ లేదు. ఆహ్, అండ్ మనకి ఇదొచ్చేసి హాల్ సారీ డైనింగ్ అనమాట. అండ్ మనకి స్ట్రెయిట్‌గా కనిపిస్తుందొచ్చేసి గెస్ట్ బెడ్‌రూము. ఇందులో వచ్చేసి మనకి ఒకటి కామన్ టాయిలెట్, 2 అటాచ్డ్ టాయిలెట్స్ అనమాట. టోటల్ 3 టాయిలెట్స్ 3 బీహెచ్‌కే. ఇదొచ్చేసి మనకి కామన్ టాయిలెట్. మనం చూస్తుంది ప్రెజెంట్ మాస్టర్ బెడ్‌రూమ్ అనమాట. దీంట్లో మనకి సిమెంట్ సెల్ఫ్స్ కూడా ఇచ్చారండి. ఫాల్ సీలింగ్ కూడా ఉంది. అండ్ వుడ్ వర్క్ కూడా చాలా తక్కువ కాస్ట్‌తోని మనకి వుడ్ వర్క్ అయితే చేయించుకోవచ్చు. అండ్ మనకి ఇదొచ్చేసి టాయిలెట్ వస్తుంది. అటాచ్డ్ టాయిలెట్. అండ్ ఇది డ్రెస్సింగ్ రూమ్ లాగా కూడా మనం వాడుకోవచ్చనమాట. కొంచెం స్పేస్ ఉంటుంది. దీన్ని డ్రెస్సింగ్ రూమ్ లాగా కూడా మనం వాడుకోవచ్చు. అండ్ వాష్‌రూమ్ సైజెస్ కూడా చాలా స్పేషియస్‌గానే ఉన్నాయండి. అండ్ ఇందులో వచ్చేసి మనకి టోటల్‌గా సిరా ఫిట్టింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. టోటల్ ఇది రెడ్ బ్రిక్ కన్‌స్ట్రక్షన్. రెడ్ బ్రిక్‌తోనే మనం కన్‌స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందనమాట. టోటల్ క్వాలిటీ మెటీరియల్ అయితే మనం యూజ్ చేసాము ఇందులో. అండ్ ఇదొచ్చేసి చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ వస్తుంది. దీనికి ఇటు సైడ్‌కి అటాచ్ వస్తుంది. ఇది కూడా మనం డ్రెస్సింగ్ రూమ్ లాగా కూడా వాడుకోవచ్చు. కార్నర్‌ది. లైక్ వుడ్ వర్క్‌తోని చిన్న లేదంటే కర్టన్స్ లాంటివేమైనా పెట్టుకొని డ్రెస్సింగ్ రూమ్ లాగా వాడుకోవచ్చు. ఇందులో చిన్న చిన్న ర్యాక్స్ ఏమైనా పెట్టుకొని కొంచెం మంచి డిజైన్ చేసుకోవచ్చు. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. మన చిల్డ్రన్స్ టాయిలెట్‌కి. అండ్ ఈ లొకాలిటీ కూడా చాలా మంచి రెసిడెన్షియల్ లొకాలిటీ అండి. అండ్ పక్కన పార్క్స్ అవి కూడా ఉన్నాయి. అండ్ వాక్ చేసుకోవడానికి చాలా బావుంటుంది. అండ్ బాల్కనీ అండ్ మన కిచెన్ నుంచి అటు వాష్ ఏరియా ఉంటుంది. కిచెన్‌లో మనకి కొంచెం పూజకు కూడా ప్రొవిజన్ ఇచ్చారు. ప్రెజెంట్ మనం చూస్తుందయితే గెస్ట్ బెడ్‌రూమ్ అనమాట. ఇది మిగతా డీటెయిల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తానండి. ఒకసారి డిస్క్రిప్షన్‌లో చూడండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన స్క్రీన్ పైన నెంబర్‌కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అండ్ సైట్ విజిటింగ్స్ అండ్ మిగతా డీటెయిల్స్ అనేవి ఇంకా డౌట్స్ ఉన్నా సరే క్లియర్ అవుతాయి. అండ్ ఇంతవరకైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా ముందు చాలా వస్తాయి. సో, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.